చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపును. సో మరి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ లీడింగ్లో కనబడుతుంది, 1-2 నియోజకవర్గాలలో. బట్ మిగతా నియోజకవర్గాలలో మాత్రం జైవీర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. జైవీర్ రెడ్డి గెలుపు మనం చూస్తూ ఉన్నాం. సో 3 స్థానాలకు గెలవడం జరిగింది. ఎస్, ఒక్కసారి రామ్మోహన్ గారు, సరే మరి మూడు స్థానాలకు చేరుకుంది కాంగ్రెస్ పార్టీ. సరే 3 విజయాలను చూస్తూ ఉన్నాం. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం కష్టంగానే అనిపిస్తోంది బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, రౌండ్ పెరగవచ్చు. బట్ కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ చాలా వరకు ఆల్మోస్ట్ 60 ప్రాంతాలలో కాంగ్రెస్ డౌన్లోనే కనిపిస్తూ ఉంది, కాంగ్రెస్ డౌన్ఫాల్కి కనిపిస్తూ ఉంది. ఇది మంత్రులు ఎక్కడైతే ఉన్నారో, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలలో కూడా కొంత బీఆర్ఎస్ డౌన్లోనే ఉంది అన్నటువంటి రౌండ్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా 5,000 వరకు కూడా 3 నుంచి 5,000 మధ్యలో బీఆర్ఎస్ నేతల డౌన్లే కనబడతా ఉన్నారు. మీ తర్వాత మళ్ళీ బీజేపీ కనిపిస్తూ ఉంది. సో మరి దీన్ని అంగీకరిస్తారా? మీ వైఫల్యం వల్లే ఈరోజు ప్రజల తీర్పు ఉండబోతుంది అన్నటువంటి పాయింట్ మీరు అంగీకరిస్తూ ఉన్నారా? లేకపోతే నిజంగానే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలిచినా 2 టర్ములు మాత్రమే ఉంది, ఆ తర్వాత ఏ పార్టీ కూడా అధికారంలో లేదు, 2 టర్ముల తర్వాత ఏ పార్టీ అయినా కూడా దిగిపోవాల్సిందే అన్నటువంటి యాంగిల్లోనే ప్రతి పాయింట్ ఉండేది. సార్ మరి దీన్ని అంగీకరిస్తున్నారా మీరు? 3,000 మధ్యలోనే మెజారిటీ అటు ఇటు నడుస్తోంది చాలా సీట్లలో. కాబట్టి మార్పు ఇంకా చివరి రౌండ్స్ వచ్చే వరకు మార్పు జరుగుతూనే ఆలోచన చేస్తా ఉన్నాం. సో విఫలం ఎప్పుడు కాలేదు. ప్రభుత్వం ఎందుకు విఫలమైందని పూర్తిగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. దానిపైన అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు అనుభవించారు. మేము అదే అంటున్నాం, ఈ యొక్క 3వ పర్యాయం అని కొంత అటు ఇటు కనిపించిన ఆ ఉచ్చులో పడొద్దు, కాంగ్రెస్ ఉచ్చులో పడొద్దు అని మేము కోరుకోన్నాం తెలంగాణ ప్రజల్ని. అది మరి ఏమైనా మోసం జరిగిందేమో, అది చూస్తాం. ఫలితాలు ముందు పోతే తెలుస్తుంది. కాబట్టి ఏం జరిగినా తెలంగాణ ప్రజలు మరొకసారి మోసపోవద్దనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే అనాదిగా 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన, తెలుగుదేశం పరిపాలనలో తెలంగాణ ప్రాంతం అన్యాయం కావడం జరిగింది. దానిపైనే తెలంగాణ ప్రాంత యువకులు కానీ, సబ్బండ వర్గాలు కానీ మనకు తెలంగాణకు తీరు అన్యాయం జరిగింది. మనం పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకోవాలని గొప్ప లక్ష్యంతో పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకుంటే పట్టుమని 10 సంవత్సరాలు కూడా మనం అధికారం లేకుండా మళ్ళీ మనం బానిస బతుకుల్లోకి వెళ్ళిపోతామంటే అది ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే 55 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. 5 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చి మరొకసారి మన కత్తి తీసుకొని మనమే పొడుచుకున్నట్టు పరిస్థితి ఇప్పుడు గమనిస్తుంటే. అది జరగొద్దని మేము వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తాను. తప్పకుండా ఇంకా రౌండ్స్ పెరిగినా కొద్దీ కొంచెం అటు ఇటు అయ్యి మేము బయటపడతామనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా నెంబర్ గేమ్ చూద్దాం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో విజయం సాధించి చాలా సంతోషం. వారికి శుభాకాంక్షలు ముగ్గురికి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నాం. గడిచిన ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి 60-70% రౌండ్స్ పూర్తయితే కానీ మనం ఏం విషయం ఫైనల్కి రాలేదు. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. సో రాజు యాదవ్ గారు, మరి కాంగ్రెస్ దూసుకెళ్తా ఉన్న ఈ సీట్లు ఎక్కడ చూసినా లీడింగ్ కనబడతా ఉంది. మరి హైదరాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లీడింగ్ కనబడతా ఉంది, మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం డౌన్ఫాల్లోనే కనిపిస్తూ ఉంది హైదరాబాద్కి సంబంధించి. సో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మాత్రం కొంత లీడింగ్ కనిపించిన ఇక్కడ మాత్రం హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే మొత్తం డౌన్ఫాల్లోనే కనబడతా ఉంది. సో మరి కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతా ఉందా? కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉందా? చెప్పండి రాజు యాదవ్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. ప్రణయ్ నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి. గత 2 నెలలుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 100% పూర్తి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. సో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడిగే. హైదరాబాద్ వచ్చేసరికి ఇప్పుడు మీకు చెప్తున్నా, హైదరాబాద్ లో కూడా 2-3 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. సనత్ నగర్ తీసుకోండి, అలాగే ఖైరతాబాద్ తీసుకోండి. ఒక రౌండ్ వెనక ముందు నడుస్తుంది. ఇప్పుడే సనత్ నగర్ లో 5వ రౌండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 3,500 ఆధిక్యంలో ఉంది. సో జూబ్లీస్ లో కూడా అజరుద్దీన్ గారు 4వ రౌండ్ 5వ రౌండ్ అజరుద్దీన్ గారు లీడింగ్ లో ఉండే. సో 8వ రౌండ్కి వచ్చేసరికి కొంచెం బీఆర్ఎస్ కి ఆధిక్యత పెరిగింది. సో ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ 70కి పైచిలకు సీట్లు గెలవబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీకి
తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఎందుకంటే మనం చూసినాం గత 30 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వానికైనా 2 సార్లే